కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో కోసిని గ్రామంలో గల డ్యాంలో బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్స్యశాఖ ద్వారా అన్ని చెరువులు, డ్యాముల్లో చేప పిల్లల విడుదలను ప్రారంభించామని, మత్స్యకారులకు అండగా నిలవడానికి ప్రభుత్వం ఈ చర్య చేపట్టిందని తెలిపారు. చేపల పెంపకం ద్వారా మత్స్యకారులు ఉపాధి పొందాలని తెలిపారు. కోసిని డ్యాంని పర్యాటక స్థలంగా మార్చడానికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సందర్భంగా చేప పిల్లలు చాలా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం ఏం చేసిందంటే గంగపుత్రులకు లాభం చేయాలి, గంగపుత్రులు లేని చోట కొంతమందికి ముదిరాజులకు అవకాశం ఇచ్చింది. మిగతా వాళ్ళు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా మీ సమస్య ఏదైతే ఉందో, ఈ చిన్న ఆల్టర్కేషన్ పెద్ద సమస్య కాదు, దాన్ని ఇరు పక్షాల మధ్యలో కూర్చోబెట్టి దాన్ని సానుకూల దృక్పథంతో పరిష్కరించే బాధ్యత కూడా తీసుకుంటాం. కోసిని డ్యామ్ కాలువల పునరుద్ధరణ 10-15 సంవత్సరాల నుంచి జరగలేదు, పూడికతో నిండిపోయినాయి. కొన్ని చోట్ల అసలు ఆ గేట్లు డ్యామేజ్ అయినాయి, ఎక్కడ మెయింటెనెన్స్ జరగట్లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అనేది ప్రధాన ఆరోపణ. 10 సంవత్సరాలుగా కాళేశ్వరం మీద గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది, ఇరిగేషన్ లో ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వలేదు. అదే పరిస్థితి ఇప్పుడే నేను దయగాం పోతున్నా, మా నాన్నగారి పేరు మీదనే పాలవాయి పురుషోత్తమరావు గారి పేరు మీద PPR ప్రాజెక్ట్ ఉన్నది ఒకటి, ఎర్రవాగు ప్రాజెక్టు. అక్కడ కూడా పూడిక తీత లేక ఆ ప్రాజెక్టు కూడా మీ తీరంగానే పూర్తిగా వట్టిపోయింది. కాబట్టి మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి అడగడం జరిగింది, ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని వారు హామీ ఇచ్చారు. తప్పకుండా ఈ డ్యామ్ కాలువల పునరుద్ధరణ మరియు మెయింటెనెన్స్ కోసం నిధులు కేటాయించే విధంగా తప్పకుండా కృషి చేస్తాం. నాకు సందర్భంగా